డాడీ ఎర్త్ సర్కిల్ గా ఉంటుందని మీరు చెప్పారు, కానీ నాకు ఏది సర్కిల్ గా కనిపించట్లేదు, ఎందుకు? కరెక్ట్. ఎర్త్ మనము ఎంత దూరం ట్రావెల్ చేసినా ఎర్త్ అనేది ఫ్లాట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎర్త్ అనేది సర్కిల్ కాదు, ఎలిప్టికల్ షేప్. అంటే నియర్ సర్కిల్ కమ్ ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. సో మేము చదువుకునేటప్పుడు ఎర్త్ అనేది సర్కిల్ షేప్లో ఉందని ఎలా తెలుసుకున్నామంటే, ఒక లెసన్ ఉండేది. మనం తెలుసు కదా నీకు, బీచ్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటే మన వైపు వస్తున్న షిప్ దూరంగా చూస్తే ఫస్ట్ స్మోక్ కనిపిస్తుంది, తర్వాత స్మోక్ పైప్ కనిపిస్తుంది. అలా షిప్ మనకు దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ కనిపిస్తుంది, అప్పర్ పార్ట్. అలా షిప్ మనకు కంప్లీట్గా దగ్గరకు వచ్చేసరికి షిప్ మొత్తం కనిపిస్తుంది. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, షిప్ అనేది కింద నుంచి ఒక రౌండ్ సర్కిల్లో మనకు వస్తున్నట్టు కనిపిస్తుందా? అలా కాకుండా ఇంకొక సైంటిస్టు మొత్తం వరల్డ్ అంతా చూద్దామని షిప్లో బయలుదేరాడు. ఎక్కడ స్టార్ట్ అయ్యాడో మళ్ళీ అక్కడికే వచ్చేసాడు స్టార్ట్ అయినాక. సో దాన్ని బట్టి కూడా ఎర్త్ అనేది సర్కిల్ చెప్పొచ్చు కదా. సో అందుకని ఎర్త్ అనేది నాట్ ఫ్లాట్గా ఉండదు, సర్కిల్గానే ఉంటుంది. యాక్చువల్గా ఎర్త్ షేప్ నియర్ టు ద ఎలిప్టికల్ షేప్. ఓకే. థాంక్యూ డాడీ.